ఎక్కడికక్కడ టీడీపీ నాయకుల్ని నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అలాగే గృహ నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అలాగే గన్నవరంలో 144 సెక్షన్ ని కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి లీలా ప్రస్తుతం పట్టాభి సతీమణి చందన గారితో ఉన్నారు. ఓటు లీలా. విజయ్ చంద్రిక నిన్న జరిగినటువంటి గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇదే నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి పట్టాభి గన్నవరం వెళ్ళడం అయితే జరిగింది. అదే సందర్భంలో అయితే కనుక అదే సమయంలో పట్టాభి అక్కడికి వెళ్ళడంతో పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అక్కడ ఆయన్ని ఆ గొడవను ఆపే సమయంలో ఆయన కారు ఎక్కించి బయటికి తీసుకువెళ్లారు. అసలు ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు, తీసుకెళ్ళింది పోలీసులా లేకపోతే వైసీపీ గుండాలా అనేది నాకు పూర్తిగా సమాచారం తెలియాలి. నిన్నటి నుంచి నా భర్త ఎక్కడున్నాడో తెలియట్లా, ఇంట్లో ఉన్న పాప భోజనం కూడా చేయట్లేదు, కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందుతున్నారు అంటూ కూడా పట్టాభి భార్య చందన కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకసారి పట్టాభి భార్య చందనతో ఒకసారి మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, నిన్నటి నుంచి కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అసలు పోలీసులు ఏం సమాచారం చెప్తున్నారు మీకు? పోలీసులు అసలు ఇంతవరకు ఏమీ సమాచారం ఇవ్వలేదండి. నేను ఎస్ఐ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఫోన్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు, ఆన్సరింగ్ చేయట్లేదు. ఇప్పుడు పట్మట మన సిఐ గారు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్లీజ్ అండి అని చెప్పని అన్నారు. మేము ఒక్క హాఫ్ అన్ అవర్ అండి నేను ఇంకా చూసేది, ఇంకా నేనైతే వెళ్ళేది ఇప్పుడు ఖచ్చితంగా. మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు అంటే మీరు ఎవరి మీద మీకు ఎక్కువ అనుమానం ఉందండి? మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? అసలు వంశీ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ మీద అనుమానం ఉందండి. ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్లో తను మాట్లాడారు ఇట్లా గన్నవరం గురించి. ఆయన అది ఫైర్ అయ్యి ఇంకా దాని మీద ఏదో కేసులు పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మటుకు ఆయన ఎక్కడున్నారో ఏంటో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎంతసేపు నేను నిన్నటి నుంచి అడుగుతా ఉన్నాను ఎక్కడున్నారో ఏంటో చెప్పండి అని. ఒక్క సిఐ కానీ ఎస్ఐ కానీ ఒక్కరు కాల్ చేయలేదు. పలానా చోట ఉన్నారని చెప్తే మేము కూడా బాగుంటాం కదా. ఇంట్లో అందరు లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు కదండి. పాప ఉంది, భయంగా ఉంటుంది, ఎప్పుడు వస్తారు నాన్న అని చెప్పి అడుగుతా ఉంది. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి TV9 ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది వంశీ. దీని మీద ఎలా చూస్తారు మీరు? వాళ్ళే చేశారండి. ఇంకా ఆ ఇన్సిడెంట్ అయితే వాళ్ళే చేశారు. ప్లస్ పట్టాభి ఆ టైంకి వెళ్ళడం, ఆయన మీద అటాక్ చేయడం కూడా చేశారు. ఇంకా ఆ టైంలో అక్కడి నుంచి ఆయనని తీసుకెళ్ళిపోయిన వ్యక్తిని ఒక చోట ఉంచకుండా రాత్రంతా తిప్పి ఎక్కడున్నారో తెలీదు. ఆయనకు మెడికేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇంట్లో కూడా అందరూ కంగారు పడుతున్నారండి. అంటే యాక్చువల్గా నిన్న కూడా చూసుకుంటే మనకి ఎవరైతే ఉన్నారో పట్టాభిని రాళ్ల దాడి జరగడం అయితే జరిగింది. అక్కడ పోలీస్ కంట్రోల్ చేశారు. గతంలో కూడా మీ ఇంటి మీద దాడులు జరిగాయి. ఎలా చూస్తారు అసలు ఈ వైసీపీ తీరుని, వైసీపీ మొక్కల దాడుల్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పటికీ ఇది 4వసారి అండి ఇంటి మీద అటాక్ చేయడం, ఆయన మీద అటాక్ చేయడము. ఇప్పుడేమో అక్కడికి వెళ్తే లక్ అని అనుకోవచ్చు, ఇంకా రాళ్ళతో దాడి చేశారు. ఆయనకైతే ప్రాణహాని ఉందండి ఎప్పటికైనా, ఎందుకంటే ఆయన ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళెవ్వరూ దానికి సహించలేకపోతున్నారు. ఆయనకైతే ప్రాణహాని ఉంది, ప్రొటెక్షన్ కూడా ఉంది, చూసుకుంటున్నారు. కాకపోతే మాకు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏంటో కాస్త మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా బాగుంటుందండి. అంటే రాత్రి నుంచి కూడా మీరు డీజీపీ గారిని కోరడం అయితే జరిగింది, మీడియా వాళ్ళని కూడా మీరు అడిగారు. సో ఇంతవరకైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? వాళ్ళందరూ వాళ్ళ సైడే పనిచేస్తున్నారు కదండి, ఇంకా మాకే ఎవరు చేస్తారు? ఎవరు ఫోన్ చేయలేదండి. ఇంకా మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి భయపడమాకమ్మా మేము చూసుకుంటున్నాం అని చెప్పారు. ఒక్కళ్ళు డీజీపీ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ ఒక్కళ్ళు కూడా నాకు ఎవరు కాల్ చేయలేదండి అసలు. అంటే ఇప్పుడు గతంలో కూడా చూసుకుంటే వంశీ కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఈయన మీద దాడి చేశారని కూడా మీరు నిన్న చెప్పడం అయితే జరిగింది. వీళ్ళ మీద మీరు అంటే ఏమైనా కేసులు పెట్టడం కానీ, ఇలా నా భర్త మీద థ్రెట్ ఉందని కానీ మీరు ఎవరికైనా పోలీసులు కంప్లైంట్ చేశారండి? చేశామండి. లాస్ట్ టైం ఇంటి మీద అటాక్ చేసినప్పుడు నేను పట్టమట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఆయన మీద అటాక్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా కేసు పెట్టామండి మేము. అసలు దీని మీద రియాక్ట్ అవుతున్నారా? అసలు దీని మీద కంప్లైంట్ తీసుకొని దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేశారు? ఇప్పటి వరకు ఏమీ చేయలేదండి, కంప్లైంట్ ఏమీ చేయలేదు. కొన్ని డేస్ అయితే మాకు జస్ట్ బయట ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇంకా దాని తర్వాత యథాతిథిగా మామూలుగా వదిలేశారు. ఏమైతే యాక్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు. అయితే ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు, అంటే వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి అద్దాల పగలు కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంత విధ్వంసకాండ చేసినటువంటి వైసీపీ గూండాలని నేతల్ని వదిలేసి టీడీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం, దీన్ని ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే టీడీపీలో నాకు తెలిసి పట్టాభి గారు కొంచెం మాట్లాడుతున్నారండి.
నాకు తెలిసి మళ్ళీ అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మా మీద అటాక్ చేస్తారేమో అని మాకు భయంగా ఉంది. ఏదైనా ఆయన మటుకు సేఫ్గా ఇంటికి రావాలి మాకు. అసలు మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ పట్టాభి గారి గురించి పోలీసులు ఇంకొక హాఫ్ అన్ అవర్ అని మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇన్ఫో తెలియకపోతే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు రిక్వెస్ట్గా అడిగారండి, పట్టమట సిఏ గారు అడిగారు కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత వెయిట్ చేసేదేం లేదు. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన ప్రదర్శిస్తామండి మేము. అయితే ఇక్కడ మరికొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ కూడా ఉన్నారు, తెలుగు యువత అధ్యక్షులు వంశీకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వైఖరిని ఎలా చూస్తారు? టీడీపీ నేతలపైన జరుగుతున్న ఈ దాడుల్ని, లేకపోతే ఈ టీడీపీ పార్టీ ఆఫీసు ధ్వంసాన్ని ఎలా చూస్తారు? ఇది ఖచ్చితంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ప్రభుత్వ ప్రేరేపిత దాడి. ఇప్పటికీ ఇది పట్టాభి గారి మీద 4వ దాడి. మొదటగా 2021 ఫిబ్రవరిలో, ఆ తర్వాత ఆగస్టులో, ఆ తర్వాత అక్టోబర్ 19, 2021 నాడు మా పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు ఇదే ఇక్కడ ఉన్నటువంటి పట్టాభి గారి ఇంటిని వ్యాండలైజ్ చేసినటువంటి పరిస్థితి. సార్, పట్టాభి గారు ఇప్పుడు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? ఎవరు అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు తీసుకెళ్లి దాశారనుకుంటున్నారా, పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా వైసీపీ గూండాల పని ఇది. పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి వైసీపీ గూండాలు చేసినటువంటి పని, వంశీ గూండాలు చేసినటువంటి పనే ఇదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంతవరకు స్పష్టంగా పట్టాభి గారు ఆచూకీ పోలీసులే తెలపలేని పరిస్థితి. పాపం ఇక్కడ లోకల్ సిఐ కాశీ విశ్వనాథ్ గారు బాగా ప్రయత్నిస్తున్నారు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఆల్సో హాఫ్ అన్ అవర్ టైం అడిగారు కాబట్టి మేము స్టేబుల్గా ఇక్కడ ఉండటం జరిగింది. హాఫ్ అన్ అవర్ తర్వాత కాశీ విశ్వనాథ్ సిఐ గారు గనక పట్టాభి గారి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ను ముట్టడిస్తాం. మేడం, మీరు చెప్పండి, మీరేం చేయబోతున్నారు? మీరేం కార్యాచరణ చేయబోతున్నారు? అదే డీజీపీ ఆఫీస్ని ఇప్పుడు ముట్టడిస్తామండి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని అడిగారు కాబట్టి సిఐ గారు వెయిట్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ రాకపోతే కనుక మేము అక్కడికి వెళ్తామండి ఖచ్చితంగా. సో ఫైనల్గా విజయ్ చంద్రిక ఇక్కడ పట్టాభి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. పట్టాభి సతీమణి చందన ఒకటే చెప్తున్నారు, నా భర్త ఆచూకీ రాత్రి నుంచి తెలపలేదు. మేము ఓ పక్క చెప్తున్నాము, మాకు వైసీపీ నేతల మీద అనుమానం ఉంది, వంశీ ఈ పని చేయించుండాలి. ఒకవేళ పోలీస్ యూనిఫామ్లో వచ్చింది వైసీపీ కార్యకర్తలా, లేకపోతే వైసీపీ గుండాలా, లేకపోతే నిజమైన పోలీసులా అనేది మాకు ఇంతవరకు సమాచారం లేదు. నా భర్త ఒంటి మీద గాయమైనా సరే ఊరుకోను, ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబిలిటీ డీజీపీ అని చెప్తున్నారు. మరి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైం ఇస్తాను. ఈ సమయంలో కనుక నా భర్త ఎక్కడున్నాడో కనుక నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పక్షంలో నేను డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తానైతే మాత్రం చందన చెప్తున్నారు విజయ్ చంద్రిక.